శరణ్య ఆనంద ఇద్దరూ కలిసి పశుపతి మనసులో చేసిన కుట్రలను బయటపెడతారు. ఇక ఆ తర్వాత ఊరి జనం అందరూ కూడా గుడిలో అడుగు పెట్టేలాగా చేసి అమ్మవారి గుడి అంతా కూడా శుభ్రం చేసి అమ్మవారికి పూజను అందిస్తూ ఉంటారు. ఇక ఊరందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ గుడిలో జాతర జరుపుకుంటూ ఉంటారు. శరణ్య బోనాన్ని తల మీద మోస్తూ గుడికి ఎంతో సంతోషంగా వస్తూ ఉంటుంది. దర్శన్ కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. శరణ్య ఆనందంగా ఉండడం చూసి అనన్య ఎలాగైనా సరే శరణ్యను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది. నీ సంబరం ఇక్కడతో ముగిసిపోతుంది, నీ మాంగళ్యం మట్టిలో కలిసిపోతుంది అని అనన్య మనసులో అనుకుని అక్కడ పులి వేషం వేసుకుని కొంతమంది డ్యాన్స్ చేస్తూ ఉంటే వాళ్ళతో కలిసి అనన్య డ్యాన్స్ చేస్తూ ఒక అతనికి సైగ చేస్తుంది. దాంతో అతను సరే అని అనన్యకు చెప్తూ ఉంటాడు. ఇంకా దర్శన్ దగ్గరికి ఒక పాప వచ్చి మిమ్మల్ని అక్కడ కొంతమంది పిలుస్తున్నారు అని అంటూ ఉంటే ఎవరు అని ఆ పాప అడుగుతూ ఉంటాడు. ఇంకా అలా చెప్పి దర్శన్ అక్కడికి వెళ్తాడు. ఇక పులివేషం వేసుకున్న కొంతమంది దర్శన్ మీద దాడి చేస్తూ ఉంటే దర్శన్ వాళ్ళందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు దర్శన్ కళ్ళల్లో కుంకుమ కొట్టి కత్తితో పొడుస్తూ ఉంటారు. ఆ టైంకి శరణ్య అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ నా భర్తను ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అంటూ శరణ్య అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉండగా తన మెడలో ఉన్న తాళి కింద పడిపోతుంది. ఇక దాంతో పక్కనే ఉన్న ఆనంద శరణ్య ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరోపక్క రౌడీలు దర్శన్ని కత్తితో పొడుస్తారు.